వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. కురుక్షేత్ర వెబ్ సిరీస్ రివ్యూ. హంబులే ఫిలిమ్స్ వారు ప్రొడ్యూస్ చేసిన మహావతార్ నరసింహ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టగా సిరీస్ రూపంలో కురుక్షేత్ర రూపొందించడం జరిగింది. అయితే గతంలోనే మహాభారత నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి, అలాగే ధారావాహికలు కూడా వచ్చాయి. అయితే కురుక్షేత్ర ఘట్టాన్ని ప్రధానంగా తీసుకొని ఈ సిరీస్ని రూపొందించారట మేకర్స్. ఈ నెల 10వ తారీఖు నుంచి 10 భాషల్లో ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని 18 ఎపిసోడ్స్గా రూపొందించారు. ప్రస్తుతం 9 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్లోకి వచ్చాయి. మిగతా ఎపిసోడ్స్ ఈ నెల 24 నుంచి అందుబాటులో రానున్నాయి. ఈ వెబ్ సిరీస్కి ఊజాన్ గంగూలీ డైరెక్షన్ వహించారు. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు. అయినా వారికి ఇవ్వవలసిన రాజ్యభాగాన్ని ఇవ్వకుండా కౌరవులు మాట తప్పుతారు. చివరికి 5ఊరికి 5 ఊళ్ళు ఇవ్వమన్నా కూడా నిరాకరిస్తారు. దురాశతో దుర్యోధనుడు మొండి పట్టుబడతాడు. అతనిపై ధృతరాష్ట్రుని గల వాత్సల్యం, గాంధారి మౌనం, శకుని ఎత్తుగడలు, కర్ణుడి అండదండలు, అశ్వత్థామ పరాక్రమం, ద్రోణాచార్యుడి పట్ల గల నమ్మకం దుర్యోధనుడు దురుసుగా ముందుకు వెళ్ళడానికి కారణమవుతాయి. కృష్ణుడు చేసిన సూచనల మేరకే పాండవులు ఒక్కపడతారు. ఈ విషయంలో సంజయుడి రాయబారం కూడా విఫలమవుతుంది. కౌరవులు మాత్రం యుద్ధం పట్ల ఉత్సాహంతో ఉన్నారనే విషయం పాండవులకు అర్థమవుతుంది. దీంతో వారు కూడా యుద్ధానికి సమాయత్తమవుతారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన దుర్యోధనుడు యుద్ధంలో తమకు సాయంగా ఉండమని కోరుతాడు. ఈ సిరీస్ యొక్క విశ్లేషణ విషయానికి వస్తే అదే మాటను అర్జునుడు కూడా అడుగుతాడు. తాను ఆయుధం పట్టనని చెప్పినా ఆయన ఒక్కడు తన వైపు ఉంటే చాలని అర్జునుడు కోరగా కృష్ణుడి సైన్యం తన వైపు రావటం వల్ల దుర్యోధనుడు సంతోషిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. తన వాళ్ళ ప్రాణాలు తీయడం వలన లభించే విజయం, రాజ్యసుఖం తనకు అవసరం లేదని అర్జునుడు అంటాడు. అప్పుడే ఆయన కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు. దీంతో అర్జునుడు తిరిగి ఆయుధాలు చేపడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ యుద్ధంలో ఎవరి పాత్ర ఏమిటి అనేది తెలియాలంటే మనం మిగిలిన స్టోరీ చూడాల్సిందే. రాస్తే రామాయణమంతా, చెప్తే మహాభారతమంతా అని అంటారు. అంటే మహాభారతం అంత పెద్దదిగా ఉంటుందనే అర్థం. అలాంటి మహాభారతంలోని కురుక్షేత్రం ఈ సిరీస్లోని ప్రధానమైన కథాంశం. ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్లో సంజయుడి రాయబారం విఫలమవుతుంది. రెండో ఎపిసోడ్లో మాత్రం యుద్ధం మొదలవుతుంది. ఒక్కో ఎపిసోడ్ను ఒక్కో ప్రధానమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు మేకర్స్. ఏది ఏమైనా మన కురుక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూసేయండి, మీకు తెలిసిపోతుంది. సిరీస్ మాత్రం బాగుంది, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది, చూసేయండి.